తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను సోషల్ మీడియాలో ప్రశ్నించాడనే కారణంతో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతిని కాకాని ఎండగట్టే ప్రయత్నం చేశారు. దాంతో సోమిరెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగారు. ఈ కేసులో విచారణకి రావాలంటూ కాకానికి వెంకటాచలం పోలీసులు సమాచారం అందించారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారని షాడిస్ట్ నారా చంద్రబాబు నాయుడు అంటూ స్థానికులు కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వం సాగిస్తోన్న దమనకాండ మరింత ఉధృతం అవుతోంది. అక్రమ అరెస్టులు, నిర్బంధాలకు గురవుతున్న వారికి అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్గా పోలీసులను ఉసిగొల్పుతోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు పోలీసులు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఆయనపై కేసు నమోదైంది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టు పెట్టారని కాకానిపై అభియోగం మోపారు పోలీసులు. ఈ కేసులో విచారణకు రావాలని నోటీసులు కూడా ఇచ్చారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించడం దారుణమని కాకాని వ్యాఖ్యానించి 2 రోజులు కూడా కాకముందే ఆయనపైన కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటనారాయణ అడిగి తెలుసుకుందాం. వెంకటనారాయణ, చెప్పండి. సో ఎజెండా క్లియర్ కట్గా అర్థమవుతున్న పరిస్థితి చూస్తున్నాం మనం. సో ఒకవైపు సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేయడం, వాళ్ళకు అండగా ఉంటున్న నాయకుల్ని కూడా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం, ఏం జరుగుతోంది అక్కడ? ఏమంటున్నారు కాకాని? అప్డేట్స్ ఏంటి? సారీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టార్గెట్ వైసీపీ అన్నట్లుగా అక్రమ కేసులు బనాయిస్తుంది. ఎవరైతే పార్టీలో కీలకంగా ఉంటున్నారో, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారో వారే లక్ష్యంగా అక్రమ కేసులు పెడుతోంది. రీసెంట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు ఏదైతే సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూడా అక్రమ కేసులు బనాయించి అక్రమ అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో తాజాగా మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిపై కూడా అక్రమంగా 2 కేసులు బనాయించారు. ఒకటి సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేశారని ఒక కేసు కాక మరొకటి ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారనేది 2 కేసులు నమోదు చేశారు. ఈ 2 కేసుల నేపథ్యంలో 2 రోజుల క్రితం ఆయనకి నోటీసులు వెంకటాచలం పోలీసులు ఇష్యూ చేశారు. విచారణకు రావాలంటూ కూడా పిలిచారు. ఈ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళ వెంకటాచలం పోలీస్ స్టేషన్ కి విచారణకు వెళ్తున్నారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన వాళ్ళ పోలీసుల అభియోగం ఏంటంటే, ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు అనేది వాళ్ళ వెర్షన్. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి వాక్ స్వాతంత్ర హక్కు ఉంది, ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ఖచ్చితంగా తాము ఎండగడతాము, ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పేసి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తున్నారు. అందులో భాగంగా బీజేపీకి సంబంధించిన ఒక నేత ఏదైతే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ కి సంబంధించిన క్లిప్ ని వాట్సాప్ లో ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి షేర్ చేశారు. సో ఈ అభియోగాల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది. ఇవాళ విచారణ పిలుస్తున్నారు. దాంతో ఈ విషయం సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా తెలియడంతో అందరూ కూడా వెంకటాచలం పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నారు.